అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వినాయక చవితి షాపింగ్ అని మా ఇంటి పక్కనే ఉన్న మార్కెట్కి వెళ్ళాం. ఒక 2 days ముందు వెళ్ళాను. అప్పటికే ఇంత రష్గా ఇంత ఇది ఉంది. కర్ణాటకలో ఏంటంటే గౌరీ గణేష అని చేస్తారు. అంటే వినాయక చవితికి ముందు గౌరీదేవిని పూజిస్తారు. సో ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని ఒక 3 days ముందు నుంచే ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మా ఏరియాలో అయితే మాత్రం మీకు ఏ పండగ ఏంది అనేది మీకు తెలిసినా తెలియకపోయినా పర్లేదు, మీరు కిందకి వెళ్తే మాత్రం మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అంటే ఆ ఫెస్టివల్కి కావాల్సిన ప్రతి వస్తువు మీకు ఇక్కడే దొరికిపోతుంది. అండ్ ఫుల్ కళకళలాడుతూ ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో మేము కూడా షాపింగ్కి వెళ్ళాం. అంటే నేను 2 days వెళ్ళాను. ఒకరోజు ముందు వెళ్ళి వినాయకుడిని అవన్నీ చూసి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. మేము వినాయక చవితి ముందు రోజు వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చుకున్నాం. నేనైతే అక్కడికి వెళ్ళి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను ఏ వినాయకుడిని కొనాలి అనే దానికి. అంటే ఫుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఒక్కొక్కటి చూస్తుంటే ఇది కొందాం అది కొందాం అది కొందాం ఇది కొందాం అలాగా. సో నాకు ఫైనల్గా ఒకటి నచ్చింది. సో అది తీసుకొచ్చుకున్నాను. అది ఏంటి అనేది నెక్స్ట్ వినాయక చవితి వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ వినాయకుడు అయితే అద్భుతంగా నచ్చేసాడు నాకు. బట్ అది 3500 చెప్పారని వెనక్కి వచ్చేసాను. వినాయక పూజకి దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. సో మేము వినాయక చవితికి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది, అంటే ఎలా డెకరేట్ చేసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వినాయకుడు ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.